ఒక్కసారి అమిత్ షా గారి కామెంట్స్ని చూస్తే, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశీల చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రోత్సహించారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దీన్ని ఖండించకపోతే వాళ్ళకి ఆల్రెడీ ఓటు హక్కులు ఏదో సెట్టింగ్ చేసి ఇచ్చేసి ఉంటారు కదా. వాళ్ళందరూ మమతా దీది ఓ సూపర్, మనందరికీ రాణిస్తుంది, మనకు తిండి పెడుతుంది, మనకు ఛాన్స్ మనం గెలిపించుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంత జరిగినా ఓల్డ్ సిటీలో గత కొన్నేళ్లుగా అసదుద్దీన్ గారే గెలుస్తూ వచ్చారు. ఎందుకు చెప్పండి? అది మీకే అర్థమై ఉంటుంది వాటికి. సో ఇక్కడ కూడా దీనివల్ల గత కొన్నేళ్లలో రాష్ట్రంలో జనాభా కూర్పు ప్రమాదకర రీతిలో మారిపోతుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం కోల్కతాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చొరబాట్లపై బెంగాల్ ప్రజల్లోనూ కలవరం ఉందని, 2026 ఎన్నికల్లో 2/3 వంతు ఆధిక్యంలో భాజపా అధికారానికి వచ్చి ఈ బెడదకు అడ్డుకట్ట వేస్తుందని చెప్పారు. వెయ్యాలి కూడా. ఒక బీహారు, ఒక రాజస్థాన్, ఒక హర్యానా, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా కూటమితో డబుల్ ఇంజిన్ సర్కార్లతో అభివృద్ధి పదం ముందుకు దూసుకెళ్తుంటే, కూటమి లేని ఉండి ఏదైతే ఇండియా కూటమిలో ఉన్నాయో అవన్నీ కూడా రకరకాల హింసలతో అంటే వీళ్ళు మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఉండే వాళ్ళు సేఫ్ జోన్ ఉంటారు, వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళ వైపు ఒకటి కన్నెత్తి చూడడు. మిగతా వాళ్ళందరూ ఈ రోహింగ్యాలే ఎంటర్ అయిపోయిన వాళ్ళే, వీళ్ళే వెధవలందరూ.